గైస్ ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేయడం జరిగింది. వెంటనే ఈ విధంగా వీడియో మళ్ళీ రికార్డ్ చేసి పబ్లిష్ చేయడం వల్ల పెద్దగా వ్యూస్ అయితే రావు. అయినా కానీ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆఫర్ అయితే బాగానే వర్క్ అవుతుంది, చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది తొందరలోనే ఆపేస్తారేమో డౌట్ అయితే నాకు రావడం జరిగింది. సో మీరు కూడా ఇలాంటి ఆఫర్ని యూజ్ చేసుకోగలిగితే తొందరగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది పర్ ట్రాన్సాక్షన్ 150 వరకు కూడా డిస్కౌంట్ పొందుతున్నారు. అది కూడా ప్రతి నెల మనం చేసే ట్రాన్సాక్షన్స్పై ఇది వర్క్ అవుతుంది కాబట్టి అందరూ కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఇగ్నోర్ చేయొద్దు. ఆల్రెడీ ఫస్ట్ వీడియో మీరు చూడనట్టయితే బ్రీఫ్గా వీడియోలో చెప్తాను, బట్ ఫస్ట్ వీడియో చూస్తే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అవకాశం ఉంటే ఆఫర్ కూడా తొందరగా యూజ్ చేసుకోండి. యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. పేటీఎం త్రూ మనం వీసాకి సంబంధించిన 3 రకాల కార్డ్స్ ఉపయోగించి ఒక్కొక్క కార్డుపై 150 వరకు కూడా మనం డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఈ 3 కోడ్స్ కూడా లేదా 3 రకాల కార్డ్స్ పై కూడా 150 చొప్పున 3 టైమ్స్ నాకు డిస్కౌంట్ రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను. అయితే ఇది 3 కార్డ్స్ మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ కార్డ్స్ కూడా మీరు ఒకే పేటీఎం అకౌంట్లో ఉపయోగించవచ్చు. ఆ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. ఎలాంటి కార్డ్స్ ఉపయోగించానో అవి కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి కార్డ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కార్డ్స్ మీరు తీసుకొని మీ పేటీఎం అకౌంట్లో యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయొచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ లైక్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్లో పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ కూడా మీరు చేయొచ్చు. డిటిహెచ్కి సంబంధించిన పేమెంట్ చేయొచ్చు, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇలాంటివి చాలా కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకదానికి మీకు యూజ్ అవుతుంది. అలాగే ఎక్కువ రీఛార్జెస్ లేదా ఎక్కువ బిల్ పేమెంట్స్ ఒకే అకౌంట్ నుంచి అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మనీ అయితే సేవ్ చేయొచ్చు. నేనైతే 4 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేశాను. 135 నుంచి 150 వరకు కూడా నాకు డిస్కౌంట్ రావడం జరిగింది. సో 4 ట్రాన్సాక్షన్స్కి 600 నాకు సేవ్ అయినట్టు. సో మీరు కూడా ఇలా చేయొచ్చు. కొంచెం వీడియో జాగ్రత్తగా చూడండి. స్క్రీన్పై చూడండి. పేటీఎం అప్లికేషన్లో హిస్టరీలో 4 ట్రాన్సాక్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇవే మీరు చేయాలని లేదు, నేను రీఛార్జెస్ చేశాను ఎందుకంటే మీకు చూపించడం కోసం ఈజీగా ఉంటుందని. మీరు బిల్ పేమెంట్స్ చేయదలుచుకున్న వేరే కేటగిరీకి సంబంధించి ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే పైనుంచి ఫస్ట్ ట్రాన్సాక్షన్ 762 నేను పే చేయడం జరిగింది, బట్ దానికన్నా ఎక్కువే రీఛార్జ్ చేశాను. అలాగే సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి, ఇక్కడ కూడా 762 అని చూపిస్తుంది. థర్డ్ ట్రాన్సాక్షన్ 767 చూపిస్తుంది. ఫోర్త్ ట్రాన్సాక్షన్ 864 చూపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ రీఛార్జెస్ ఎక్కడ మీకు కనిపించో. నేను ఎక్కువ అమౌంట్ రీఛార్జ్ చేశాను, బట్ 135, 150 ఈ విధంగా నాకు డిస్కౌంట్ రావడం వల్ల ఇక్కడ తక్కువ మనీ అయితే చూపిస్తుంది. అయితే వీటికి యూజ్ చేసిన కార్డ్స్, ఫస్ట్ దానికి వీసా ప్లాటినం డెబిట్ కార్డ్, సెకండ్ దానికి వీసా ప్లాటినం డెబిట్ కార్డ్, థర్డ్ ట్రాన్సాక్షన్కి వీసా క్లాసిక్ డెబిట్ కార్డ్, ఫోర్త్ ట్రాన్సాక్షన్కి వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఆఫర్స్లో ప్రొవైడ్ చేస్తున్న అన్ని టైప్స్ ఆఫ్ కార్డ్స్ నేను ఉపయోగించాను. అన్ని కార్డ్స్ వర్క్ అయ్యాయి. అంతేకాకుండా వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ 2 టైమ్స్ వర్క్ అయింది. సో ఒకే అకౌంట్లో అన్ని కోడ్స్ వర్క్ అవుతున్నాయి. అంతేకాకుండా ఎక్స్ట్రా కార్డ్స్ ఉన్నట్టయితే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు వర్క్ అయ్యే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం కార్డ్స్ గ్యాదర్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే పర్టికులర్గా ఈ ట్రాన్సాక్షన్స్కి నేను ఎలాంటి కార్డ్స్ ఉపయోగించానో అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి నేను కోటక్కి సంబంధించిన వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ యూజ్ చేశాను. సెకండ్ ట్రాన్సాక్షన్కి ఐసిఐసిఐకి సంబంధించిన వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ యూజ్ చేశాను. అలాగే థర్డ్ ట్రాన్సాక్షన్కి ఐఓబికి సంబంధించిన వీసా క్లాసిక్ కార్డ్ యూజ్ చేశాను. ఫోర్త్ ట్రాన్సాక్షన్కి ఎస్బీఐ సింప్లీ క్లిక్ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం జరిగింది. సో అన్ని ట్రాన్సాక్షన్స్కి కూడా నేను వేరు కార్డ్స్ అలాగే వేరు బ్యాంక్స్కి సంబంధించిన కార్డ్స్ యూజ్ చేశాను. ఇవి కాకుండా మరొక 2 కార్డ్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేస్తాను. వీలైతే అది డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కామెంట్ చేసినట్టయితే అవి కూడా మీరు చూడండి, మీకు డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్గా రీఛార్జెస్ బిల్ పేమెంట్స్పై ఇంత ఎక్కువ మొత్తంలో అంటే అప్ టు 150, అది కూడా 15% చొప్పున డిస్కౌంట్ రావడం కొంచెం కష్టమే. నార్మల్గా క్యాష్ బ్యాక్స్ అవి వస్తుంటాయి, బట్ ఇక్కడ డైరెక్ట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది కాబట్టి యూజ్ చేసుకోవడం మంచిది. ఇంతకుముందు చెప్పినట్టు మీ దగ్గర లేకపోతే కంగారు పడదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయనట్టయితే వాళ్ళ కార్డ్స్ మీరు యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ ఆఫర్ గురించి అందరికీ తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా మందికి మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంది మీ వల్ల. మరొకసారి ఈ ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ వీడియోలో ఎలాగో చూపించాను, మిస్ అయినట్టయితే మీరు ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీరు ఏదైనా రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆఫర్ సెక్షన్ ఉంటుంది కదా, కింద గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారు కదా చాలా ఆఫర్స్ కనిపిస్తాయి. ఇక్కడ స్క్రాల్ చేస్తే మీకు బ్యాంక్ ఆఫర్ సెక్షన్లో వీసాకి సంబంధించిన 3 కూపన్ కోడ్స్ కనిపిస్తాయి. 3 కూడా ఈ విధంగా ఉంటాయి. ఒకదానికి ప్లాటినం డెబిట్ కార్డ్, మరొక దానికి క్లాసిక్ డెబిట్ కార్డ్, మరొక దానికి ప్లాటినం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ 3 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా కార్డ్స్ ఉన్నట్టయితే వాటితో సేమ్ పేటీఎం అకౌంట్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇంతకన్నా చెప్పడానికి ఏమైనా ఉందని అనుకోవడం లేదు.
ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం అయితే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఆఫర్ని యూజ్ చేస్తున్నారు. వీలైనంత తొందరగా మీరు కూడా చేయడం మంచిది. ఎనీ టైం ఇది ఆపేస్తారేమో నాకు డౌట్గా ఉంది. డిసెంబర్ 12th వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంది. బట్ ఎక్కువ లోడ్ పడితే ముందు కూడా ఆపేయచ్చు, అది వాళ్ళ ఇష్టం. నేనేమైనా డీటెయిల్స్ మిస్ చేశాను అనుకుంటే మీరు కామెంట్ చేయండి, వీడియో చూసే హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వచ్చు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.